రొట్టె తింటే మనం కొద్దిగా కంట్రోల్లో ఉంటాం, లావు కాకుండా చేస్తుంది రొట్టె. కాబట్టి చాలామంది రొట్టె ప్రిఫర్ చేస్తుంటారు. మనం పెద్ద పెద్ద వాళ్ళని చూస్తుంటే మన సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది, రొట్టె తినండి మంచిగా హెల్తీగా ఉంటారు, మనం జిమ్ పోవాల్సిన అవసరం లేదు, మన పనులు మనం చేసుకుంటే చాలు అని చెప్పడం జరిగింది. 1 2 3 4 5 6 ABCD. Okay. Hello? Yeah. I'm in office, Hyderabad, Kachiguda, doing software employee. I joined here. ఉద్యోగం ఎక్కా, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా. ఏం పని అని చేస్తా, రాజకీయం కాకుండా ఏ కష్టమన్నా తీరుస్తా, చెప్పండి. ఇప్పుడే తిన్నా గోపీ నూడిల్స్. వద్దొద్దు, సరే మధ్యాహ్నం తిందాం బిర్యానీ. మనం తినడానికే పుట్టాం కాబట్టి తిందాం. రెట్ట కాకరకాయ కూర ఏమా? రెట్ట కూర బాగుంది, కాకరకాయ రెట్ట యాప చేయొచ్చు. ఏందన్నా అప్పటి నుండి తింటేనే ఉన్నాం, నువ్వు మంచిగా పస్తా అన్న, నీ ఆగ్రహానికి అన్నా ఆరోగ్యానికి మంచిది కాదన్నా. ఈ సాఫ్ట్వేర్ ఎందుకో నాకు అర్థమే కాదు, కొట్టి కొట్టి చేతులు వస్తున్నాయి, కూర్చొని ముడ్డిని వస్తుంది. 500 ఆశ్రమం పొద్దున్న నుంచి కష్టపడుతుండే, ఈ కష్టాలు ఎవరికి రారాదు. ఒక నెల తర్వాత జీతం వచ్చిన తర్వాత జీతం వచ్చింది 1,00,000 రూపాయలు మొత్తం, కానీ పొట్ట కూడా వచ్చింది కూర్చొని ఎక్సర్సైజ్ చేయక. హలో, సరే పప్పుకి వెళ్దాం. అరే అమ్మాయిలు వద్దురా, ఖర్చు ఇంకెక్కువ అవుతుంది, మనం పోతేనే 30,000 అవుతుంది, వచ్చింది 1,00,000 రూపాయలు. అరే లేదురా, అరే ఇంత కష్టపడితే నెలకి 20,000 వస్తుంది జీతము. ఈ నెలకి జీతము తాగినకే సరిపోతాయి. మళ్ళీ ఇంకెంత ఇవ్వాలరా నీకు? ఎంసినా పట్నం పోయింత లాభ అయిపోయి వచ్చినావు. అవునా, ఇంకా అట్లనే తింటే మరి వాకింగ్ చేయాలా, జిమ్ చేయాలా, కడుపు పెరిగింది. నీ జీతము నువ్వు వచ్చినదల్లా నీకే తాలకొస్తుంది, నాకు 25. నీకు జీతం ఎక్కువ వస్తుంది, నీ ఆరోగ్యం హెల్త్ బాగాలేదు, నీ ఆరోగ్యం బాగా చూసుకో. వెంకటేష్ అన్న ఉన్నాడు, అన్న అమాలి వర్కర్, సాఫ్ట్వేర్ వర్కర్ యాక్టివ్గా ఉంటాడా లేకపోతే వర్క్ చేసేవాళ్ళు ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు యాక్టివ్గా ఉంటారా అన్నని అడుగుదాం. అన్న ఎవరు యాక్టివ్గా ఉంటారు, మీరా సాఫ్ట్వేర్ వాళ్ళ? మేమే యాక్టివ్గా ఉంటాం. చూస్తుంటావా సిటీ వాళ్ళని? చూసినా. హెల్త్ పరంగా వాళ్ళు ఎలా ఉంటారు? లావు ఉంటారు, నర్సలేగా వాకింగ్ పోతుంటారు. మేము 24 గంటలు అమాలి పని చేస్తాం కాబట్టి మేము క్లీన్గా ఆరామ్ ఉన్నాం. అన్న ఏం చెప్తున్నాడు అంటే, మేము కష్టం చేస్తున్నాం కాబట్టి మేము ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు సపరేట్గా ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అన్న. వాళ్ళు కొద్దిగా డబ్బు ఎక్కువ సంపాదిస్తారా లేదా మీకన్నా? వాళ్ళు సంపాదిస్తారు, కూర్చొని సంపాదిస్తారు, మేము కష్టపడి సంపాదించుకుంటాం. కానీ ఆరోగ్యం విషయంలో మీరు మంచిగా ఉన్నారా, వాళ్ళు మంచిగా ఉన్నారా? మేమే హెల్తీగా బాగున్నాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియో ఓకే అనుకుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు ఊరికే తీసాడు అనేది కాదు, దీని వెనకలా ఎంతో రీసెర్చ్ చేయడం జరిగింది, కొందరిని పెద్దోళ్ళని అడగడం జరిగింది, అంత ఇన్ఫర్మేషన్ కనుక్కొని కొంచెంసేపు ముందే కూర్చొని దీన్ని ఇలా మాట్లాడాలని రాయడం జరిగింది. ఇది అంత ఈజీ స్క్రిప్ట్ కాదు. ఎక్కడి టైటిల్ పేరు కొవ్వు పెరిగింది కొవ్వు తగ్గింది అని పెడదాం అనుకున్నా, కొన్ని కారణాల వల్ల చేంజ్ చేశాను. ఇతనుకు కొవ్వు పెరిగింది, అతనుకు డబ్బు తగ్గింది అని పెట్టడం జరిగింది. మనం సిటీలలో చూస్తుంటాం, ఎక్కువ మంది ఈ లావ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు డబ్బు ఎక్కువ సంపాదించినా కానీ ఈ హెల్త్ ప్రకారంగా మంచిది కాదు, కాబట్టి వాళ్ళు లావ్ ఉండడం వల్ల డాక్టర్లు కూడా మంచిది కాదు హెల్త్కి, హార్ట్ అటాక్, డయాబెటీస్ వస్తాయని చెప్తున్నారు మంచి మంచి డాక్టర్లు. అందుకోసం దీన్ని ఉద్దేశించి కొద్దిగా వీడియో తీద్దామని తీయడం జరిగింది. ఇక్కడ మనం సిటీలో ఉన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళు చాలా ఎక్కువ మంది లావుగా ఉంటారు. అదే మనం ఊర్లలో పనిచేసే వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఈ విషయంలో హార్ట్ అటాక్స్ మరియు డయాబెటీస్ వాళ్ళకి వచ్చిన సిటీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు తక్కువనే, కొద్దిగా వాళ్ళు బొక్కగా ఉండడం జరుగుతుంది, రైతులు కానీ పనులు చేసేవాళ్ళు కానీ. అందుకే వాళ్ళు హ్యాపీగా మంచిగా ఉంటారు హెల్త్ విషయంలో. ఈ లావ్ విషయంలో మాత్రం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఎక్కువ శాతం ఇలా మన ఊర్లలో. అదే మనం సిటీలలో చూస్తే వాళ్ళు కొద్దిగా
కూర్చొని వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫుడ్ కూడా వేరే రకంగా ఉంటుంది. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, గోపి వారానికి 2-3 సార్లు నూడిల్స్ తింటే హార్ట్ అటాక్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని కూడా మనం రీసెంట్గా న్యూస్లో చూసాం. ఇది ఇంకా ఎక్కడైతే ఇలా మనం ఊర్లో పనిచేసే వాళ్ళు చూసుకుంటే, టౌన్లలో కానీ ఊర్లలో కానీ సిటీలలో కానీ పనిచేసే వాళ్ళని చూసుకుంటే వాళ్ళు హెల్త్ విషయంగా కొద్దిగా ఫిజికల్గా వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా హెల్తీ ఫుడ్ తీసుకుంటారు. ముఖ్యంగా ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు, మండలాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా సిటీలలో ఉన్న వాళ్ళు కూడా కొంత మంచి డైట్ మెయింటైన్ చేస్తారని చెప్పుకోవచ్చు. కొంతమంది పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళు కూడా ఈ మధ్యలో రొట్టెలు తినడం జరుగుతుంది, మంచిది. ఇంకొందరు కొద్దిగా పాటించాల్సి వస్తుంది. వాళ్ళు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇలా ఆ విషయంలో. మనము ఈ మధ్యలో చూస్తే రొట్టెలు అమ్మేవాళ్ళు ఎక్కువగా పెరిగారు. మన టౌన్లో కానీ సిటీలలో కానీ కూడా అమ్ముతున్నారు. చాలా సంతోషం. అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద జాబ్ చేసేవాళ్ళు రొట్టె తీసుకొని కర్రీ తీసుకోవడం జరుగుతుంది. హెల్త్ కోసం మంచిగా ఉంటుందని వాళ్ళు కూడా రొట్టెని ప్రిఫర్ చేస్తుండ్రు. కానీ ఇక్కడ వేరే వాళ్ళు మాత్రం మనం ఏ తిన్నా కష్టపడకుంటే లావే అవుతామంటున్నారు. కానీ మీరు హెల్దీ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా వెజిటేబుల్ కర్రీస్ తినండి, తర్వాత నాటుకోడి చేప తినండి, మటన్ మామూలు చికెన్ కన్నా మంచిది ఫిష్ కాబట్టి ఇవన్నీ తినండి. ఎర్ర రవ్వ ఉప్మా తినండి. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. హెల్త్ ముఖ్యంగా మనం పెద్ద మనుషులను అడిగితే వివరంగా చెప్తారు కాబట్టి వాళ్ళని అడగండి. మళ్ళీ నా విషయానికి వస్తే మనం కొద్దిగా కెమెరా సాఫ్ట్వేర్ అన్నట్టు అనిపిస్తుంది మీకు యూట్యూబ్ వరకు. కానీ మనం చాలా లావుగా ఉండేతోళ్ళం. మనం కొవ్వు అంతా దిగిపోయేటట్టు చేసింది యూట్యూబ్. నీకు కొవ్వు ఎక్కువ నాయనా అన్ని విషయాలలో, మాట విషయాల్లో కూడా కొద్దిగా కొవ్వు తగ్గించడానికి ప్రయత్నిస్తుంది యూట్యూబ్. కాబట్టి నేను కూడా బొక్కగా అవ్వడం జరిగింది. కొద్దిగా మనం కూడా పని చేస్తుంటాం, అక్కడెక్కడ తిరుగుతున్నాం వీడియో కోసం, కొద్దిగా పొద్దుగాల లేస్తుంటాం, ఇలాంటి పనులు చేస్తుంటాం కాబట్టి నేను కూడా బొక్కగా అవ్వడం జరిగింది. లేకపోతే నేను చాలా లావు ఉండేతోని, కొద్దిగా ఇబ్బంది పడేతోని. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. సిటీలలో కూడా మారుతుంది. ముఖ్యంగా హెల్దీ ఫుడ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు. ఇది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో చాలామంది ఇల్లు లేకపోవడంతో రెంట్ ఇంట్లో ఉంటారు. అక్కడ కరెంట్ కుక్కర్లో ఉడకపెట్టుకోవడం జరుగుతుంది. కొద్దిగా బీదోళ్ళు అయితే రేషన్ బియ్యం, రేవంత్ రెడ్డి ఇచ్చిన రేషన్ బియ్యం ఉడకబెట్టుకుంటారు కరెంటు మిషన్లా. అది చాలా చెడ్డదంట. కాబట్టి మనం పొయ్యి వెలిగించి వండుకుంటే మంచిది. గంజి చల్లి మనం అన్నం తింటే చాలా మంచిదని చెప్తున్నారు. ఇంకా కొంతమంది తినకపోయినా, కొంతమంది తిని పని చేసిన లావుగా ఉంటున్నారు. వాళ్ళ విషయంలో నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు. ఇంకా మనం సిటీ వాళ్ళకు కొద్దిగా హెల్త్ విషయంలో, ఫ్యాట్ విషయంలో లావు తగ్గాలని, మరియు మనం వర్క్ చేసేవాళ్ళు డబ్బు పెరగాలని కోరుకుంటున్నా. మరి సిటీలో ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఏమన్నంటే మేము ఎన్నో ఇబ్బందులు పడకుండా సంపాదిస్తున్నాం, మేమేమి ఈజీగా సంపాదట్లేదు అని వీళ్ళు అంటున్నారు. మళ్ళీ ఫిజికల్ వర్క్ చేసేవాళ్ళు మాత్రం మేము చాలా కష్టపడుతున్నాం, మాకు తగినంత పైసలు రావట్లేదు అని వాళ్ళ పిల్లలని మంచిగా చదివించడం జరుగుతుంది. మనం ఏదైనా కష్టపడేటోళ్ళు వర్కర్స్ ఉంటారు, అమలు వర్కర్స్, లేకపోతే ఏదైనా ఇలాంటి వర్క్ చేస్తునే వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇలా మంచి జాబులు చేయాలి, కోట్లు లక్షలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు సాఫ్ట్వేర్ కానీ వేరే రంగంలో కానీ.